సినిమా ఇండస్ట్రీ కానీ ప్రజల మైండ్స్ను మొబిలైజ్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్ కోసం ఇవాళ మీడియాను వాడుతున్నారు, ప్రింట్ అండ్ సోషల్ మీడియా, అదొక పెద్ద సబ్జెక్టు. కానీ ఫిలిం మీడియా కూడా వాడుతున్నారు. ఫిలిం మీడియా ఏం చేస్తుంది ఇవాళ సినిమా కూడా సాఫ్రానైజ్ అయిపోతుంది. అదే ఏమైపోతుందంటే చూడండి, ఎప్పుడైతే చాలా సంవత్సరాల ముందే స్టేట్ సెన్సార్ బోర్డు ఉండేది, దాన్ని సెంట్రల్ చేసేటప్పుడే చెప్పా దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ అని. రీసెంట్గా విజయ్ సినిమా చేశాను నేను, అందులో ప్రాజెక్ట్ ఓమ్ అని ఉంది. సెంట్రల్ నుంచి ఫోన్, అది ఓమ్ అని చెప్పకూడదు, ఓఎం అని చెప్పండి అని. రీసెంట్గా సరస్వతి సినిమా చేశా, సరస్వతి ఇస్ రేప్ విక్టిమ్, సరస్వతి రేప్ విక్టిమ్ అని చెప్తున్నారు ప్రకాష్ రాజ్ గారు, అది ఏ సరస్వతి అని చెప్పండి అని. అంటే దే ఆర్ కాన్స్టెంట్లీ అబ్జర్వింగ్ వాళ్ళ సాఫ్రనిజం, వాళ్ళ ఎలిమెంటు, ఇది క్వశ్చన్స్ రాకూడదు అలాంటి. అంటే మళ్ళీ వల్నరబుల్ అయిపోవడం వల్ల ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవ్వవు, సెన్సర్ అవ్వదు, అప్పుల పాలైపోతున్నారు ప్రొడ్యూసర్స్. సో ఏంటంటుంటారంటే వచ్చే తరాలు పేనా పెట్టుకొని ఆలోచించే ముందే ప్రెషర్ పెట్టేస్తున్నారు. ఆలోచించే నువ్వు రాస్తే అది పాస్ అవ్వదు సార్, ఇలాంటివన్నీ చెప్తే అవ్వదు సార్. సో దిస్ ఈజ్ హౌ దే వాంట్ టు టేక్ ది ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ అంటే వీళ్ళు ప్రజాదరణంతో నెక్స్ట్ గెలవరు, తెలిసిపోయింది వాళ్ళకి. లాస్ట్ 4000 పార్ నుంచి 240 వచ్చినప్పుడే ఇక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి 2 క్రచెస్ మీద మహాప్రభు నించున్నప్పుడే తెలిసిపోయింది. ఎందుకంటే ఒక 5 లక్షల ఓట్ల అంతరంలో గెలిచిన మహాప్రభు నరేంద్ర మోదీ గారు లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ 1.5 lakh ఓటు డిఫరెన్సు. తెలిసిపోతే ఇప్పుడు ఈడీ మిగతావన్నీ పెట్టుకొని డీలిమిటేషన్ తెచ్చుకొని ఇలా ఈ సిస్టమ్ని వాడుకునే అలగలరు. సో దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ సర్వైవల్. మేము కూర్చొని చిన్నపిల్లల్లా చూడండి అని చెప్పలేము, వీల్ హ్యావ్ టు ఫైట్ దట్ ఓన్లీ. కానీ సినిమా ఎంటర్టైన్ చేస్తుందా, రిఫ్లెక్ట్ చేస్తుందా? సినిమా సమాజాన్ని ఛాలెంజ్ చేయాలా? ఛాలెంజ్ ఎగ్జాక్ట్లీ ద రోల్ ఆఫ్ సినిమా. ఆర్ట్ ఫర్ ఆర్ట్స్ సేక్ అనేది నేను నమ్మను. ఒక రీసెంట్గా బ్యూటిఫుల్ పోయిటరీ రాస్తాడాడు ఎవడు, మన దర్వేష్ గాజాలో, నీ పోయిటరీలో రాజకీయం ఎందుకని అడుగుతాడు ఒకడు. అదానికి ఆయన చెప్తాడు, నా కవిత్వంలో రాజకీయం ధ్వనించొద్దంటే నాకు పక్షుల పాట వినపడాలి, పక్షుల పాటలు వినబడాలంటే మీ యుద్ధ విమానాల గర్జన మూగబోవాలంటాడు. గొప్పగా చెప్తారు. సో అది ఉన్నప్పుడు అది వచ్చేస్తుంది నా పోయిటరీలో. సో ఆర్ట్ షుడ్ రిఫ్లెక్ట్ ద సొసైటీ. కళ కోసం కాదు. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, దయచేసి అందరూ వెళ్ళి చూడాలి, మే వాపస్ ఆవుంగా. ఇంతియాజ్ అలీ ఒక సినిమా చూశాడు, నిన్నే చూశాను థియేటర్లో. పార్టీషన్ కంట నేనేం చెప్తున్నా నాగేశ్వర్ గారు, ఎప్పుడో జరిగిన ఒక నొప్పిని అర్థం చేసుకోవడం ఉంది కదా, ఆ గాయాన్ని మర్చిపోయాం కదా, ఉండరు. దాని మూలంగా వాట్ హ్యాపెండ్ ఇన్ ద పార్టీషన్, దాన్ని మాట్లాడుతూ ఇవాళది మాట్లాడుతూ ప్రపంచంలో జరుగుతున్న అదే నొప్పి, చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకోలేదా అని ప్రశ్న అడుగుతుంది ఆ సినిమా. చరిత్ర నుంచి మనం నేర్చుకోవాలి కదా, మర్చిపోలేం కదా. ఇప్పుడు కోవిడ్ చూడండి, కోవిడ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నా మర్చిపోయారు, ఇమ్మీడియట్గా పెట్టేసి మళ్ళీ నార్మల్ లైఫ్ అయిపోయింది. సో అలాంటి సినిమాలో ఈజ్ వెరీ డిస్టర్బింగ్. దట్ సార్ట్ ఆఫ్ ఫిల్మ్ షుడ్ డూ. బట్ సినిమా అది చేయట్లేదు, ఎందుకంటే దాని మీద ఆ బిగి ముష్టి పట్టుకుంటున్నారు. బికాస్ వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్స్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక ఐడియాలజీ రుద్దాలి.